సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. ట్రాఫిక్లా గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు బండి ఆగిపోయినా, లేకుంటే ట్రాఫిక్లా నడి రోడ్డు మీద బండి ఆగిపోయినా అంతా ఆగమాగం టెన్షన్ ఉంటుంది. మనకు ఆల్రెడీ జరిగినాయి, చాలా మందికి జరిగితే కూడా చూసినాం. అట్లనే బాత్రూంలోకి వెళ్ళి బయటికి వద్దామని డోర్ తీస్తే డోర్ రాకుంటే పడే టెన్షన్ కూడా ఎట్లుంటుందో తెలుసు కదా. అయితే ఈడ కూడా ఒక అన్నకు అట్లనే అయ్యింది. కాకపోతే ఏం జరిగి ఎంతమంది టెన్షన్ పడ్డరు అనేదే పాయింట్. బాత్రూంలో డోర్ రాక బాధపడ్డాడు అన్నారు, తీరా చూస్తే విమానం చూపెట్టిండ్రు. ఇంతకు అన్న బయటకు వచ్చిండా లేదా, వస్తే ఎటు పోయిండు అంటే ఇగో ఈ లెటర్ చదువుండ్రి, అసలు విషయం తెలుస్తుంది. అరే మళ్ళీ ఇదేంది లెటర్ మాకెందుకు అంటే, బాత్రూమ్ డోర్ రావట్లేదనే బాధతోనే ఈ లెటర్ రాసి బాత్రూంలకి ఇడిచిండు. విషయం ఏందంటే, ముంబై నుంచి బెంగళూరు పోతున్న విమానం టేక్ ఆఫ్ కాగానే ఒక అన్న బాత్రూమ్ పోయిండట. అంతే, మళ్ళా బయటకు వద్దామనేసరికి డోర్లు ఎక్కడికక్కడ లాక్ అయిపోయి మొత్తం స్ట్రక్ అయిందట. ఎటు తిప్పినా ఏం తిరగరాలేదట. అన్న పిలుస్తుంటే బయటోళ్ళకి వినపడతలేదట. ఎట్లరా ఏం చేయాలరా దేవుడా అని టెన్షన్ పడుతుంటే ఇంతల్నే ఎయిర్ హోస్టులు మిగతా సిబ్బందికి చెప్పితే అందరికందరూ ప్రయత్నం చేసిన గింత కూడా డోర్ ఓపెన్ కాలేదట. అన్నా ఇక మా ప్రయత్నాలు ఫలించడం లేదు, బెంగళూరులో దిగంగానే టెక్నికల్ సిబ్బంది వచ్చి నిన్ను జాగ్రత్తగా తీసుకొస్తారు, నువ్వేం బాధపడకు, బాత్రూమ్ లోనే కూసో, ఆల్రెడీ బెంగళూరు దగ్గరకు వచ్చినామని ఈ లెటర్ రాసిండ్రన్నట్టు. బెంగళూరులో ల్యాండ్ కాగానే డోరు తెరిచి దవాఖానకు పట్టుకపోయినరట. కానీ చూడుండ్రి ఎట్లున్నదో ముచ్చట. ప్రయాణం చేసేదే గాలిలా, మళ్ళా అది విమానం, దాంట్లో బాత్రూంలో ఇరుక్కపోయిండంటే పరిస్థితి ఎట్లుంటదో అర్థం చేసుకోండ్రి. మరి ఆ అన్న ఎవరో ఇగరాలు చెప్పలేదు గాని ఎంతగానో సుక్కలు చూసిండో ఏమో, ఈసారికి వెళ్ళి బాత్రూమ్ అంటేనే భయపడేటట్టున్నాడు. పోన్రి.